హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం గత 10 రోజుల నుంచి ఒక రైస్ మిల్లో మోటార్ ఫిట్టింగ్స్ అలాగే స్టార్టర్ ఫిట్టింగ్స్ దాని యొక్క టెర్మినేషన్ అనేది చేయడం జరుగుతుంది కంటిన్యూస్గా. అందుకే మనం వీడియో అప్లోడ్ చేయడానికి టైం అనేది మనకు కుదరట్లేదు. ఒకవేళ మనం అక్కడ చేయాలనుకున్నా సరే సైడ్ మనకి పాత మిల్లు ఉండడం వలన దాని యొక్క సౌండ్ వలన మనం అక్కడ చేయడం కుదరలేదు. కాకపోతే కొన్ని వీడియో క్లిప్స్ నేను అక్కడ తీసుకొని వచ్చాను. అవి మనం తీసుకొచ్చేసి ఇంటి దగ్గర వాయిస్ ఓవర్ ఇచ్చి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, మీరు ఒకసారి ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్త వారు వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది మనకి 2 HP మోటార్. ఇది ఫస్ట్ మనకి ధాన్యం అనేవి ఎలివేటర్ ద్వారా దీంట్లోనికి మనకి ఈ యొక్క మిషన్లోనికి రావటం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ మిషన్ సైడ్ ఉంది కదా, అది మనకి చూపించేది. ఇప్పుడు అది 15 HP మోటార్. అది మొత్తం అన్ని 3 ఫేస్ మోటార్లే మొత్తం ఈ మిల్లులో. ఓకే, ఈ మోటార్లోకి మనకి నెక్స్ట్ ఇక్కడ తొక్క అనేది మనకి ధాన్యం నుంచి ఇక్కడ వేరు చేయబడుతుంది. దానికి 15 HP మోటార్ ఇక్కడ వేసుకోవటం జరిగింది. ఓకే, అలాగే మనం ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకుంటే దీని యొక్క టెర్మినేషన్ మనకి ఎలాగుంటుందంటే స్టార్ డెల్టా స్టార్టర్ దీనికి మనం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇక్కడికి మనకి 2 కేబుల్స్ ఇక్కడికి వేసుకున్నాం మనం డైరెక్ట్గా స్టార్టర్ దగ్గరికి ఇక్కడ నుంచి. ఓకే, ఇది మనకి ఇది చూసుకుంటే మనకి ఇది 2 HP మోటార్ వస్తుంది మనకి. ఈ మోటార్ మనం ఇక్కడ ఫిట్ చేయడం జరిగింది. అలాగే ఇవి ఎలివేటర్స్. ఇవి మనకి ఇక్కడ నుంచి అంటే కింద నుంచి పైకి మనకి తీసుకుపోవడానికి ధాన్యాన్ని ఈ ఎలివేటర్ల ద్వారా మనం ధాన్యాన్ని మనం మిల్లులోనికి మనం పంపించుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి మోటారు పైన టాప్లో మనకి ఉంటుంది. ఓకే, ఇలాగే 3 ఎలివేటర్లు మనకి ఉండటం జరుగుతుంది. ఈ మూడింటిని ఈ మిల్లో మనకి యూజ్ చేయడం జరిగింది. వీటికి మనం 1 HP మోటార్లు వేసుకుంటే మనకి సరిపోతుంది. దీని టాప్లో మనకి 3 మోటార్లు వేయడం జరిగింది. అలాగే ఇంక 2 మోటార్లు మనం ఇంకా ఫిట్ చేయాల్సి ఉంది. ఈ మనకి పుల్లి అనేది మార్చాలి. ఈ మోటార్కి మనం ఫిట్ చేయాల్సి ఉంటుంది ఈ లొకేషన్లో. ఇక్కడ మనకు కేబుల్ కనిపిస్తుంది కదా, కేబుల్ ఇది ఆ మోటార్ సంబంధించింది. అలాగే పక్కన మనకి ఇది పాలిష్ జాక్సన్ మోటార్. ఇది ఇందులో మనకి రైస్ అనేది పాలిష్ అవుతుంది. ఇది మనకి 20 HP మోటార్. ఇది దీనికి కూడా స్టార్ డెల్టా స్టార్టర్ మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క ఇక్కడ మనం చూసుకుంటే ఇది మనకి యాంప్స్ ఎంత తీసుకుంటుంది ఏంటి అనేది మనకి ఫ్రంట్ మనకి డిజిటల్ మీటర్ ఒకటి వస్తుంది. దానికి సంబంధించిన కాయిల్ ఇది. దాన్ని మనం ఉపయోగించుకొని మనం ఎంత యాంప్స్ తీసుకుంటుంది ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు. ఓకే, అలాగే ఇప్పుడు మనం ఈ సైడ్ చూసుకుంటే ఇది మనకి 2 HP మోటార్ వస్తుంది. ఇది బ్లోయర్ ఉంటుంది మనకి. ఒక తౌడు అలాంటివి మనకి బయటికి నెట్టడానికి ఇవి మనకి ఉపయోగించుకోవచ్చు ఈ మోటార్లని. ఓకే, మొత్తం ఈ టోటల్ అన్ని మోటార్ల యొక్క కేబుల్ అనేది ఇలా మనం కాంటాక్ట్ చేసుకొని గ్రౌండ్లో నుంచి మనం ప్యానల్కి తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది ఈ ప్యానల్. ఈ పక్కన ఉన్నది మనకి ఇది కేబుల్. ఇది ఇప్పుడు 15 HP 20 HPకి కేబుల్ వేయడం జరిగింది. ఉన్న అన్ని మోటార్లకి ఫోర్స్ క్రమం వేయడం జరిగింది. ఇది మనకి మీటరు, ఈ మిల్లుకి సంబంధించిన మీటర్. ఇది సైడ్ పాత మిల్లు ఉంది, కాకపోతే సైడ్ ఇంకో కొత్త మిల్లుని ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫీజు ఉన్నాయి. ఇవి 500 amps యొక్క ఫీజ్ క్యారియర్లు ఇవి. మనం ఇది పాత మిల్లు యొక్క ప్యానల్. ఇది ఆల్రెడీ వర్క్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం చూడండి ఈ కాంటాక్ట్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం ఈ కేబుల్ని మనం తీసుకెళ్ళటం జరిగింది ఆ ప్యానల్కి. ఇలా ఈ విధంగా మనం పైనుంచి కాంటాక్ట్ చేసుకుంటూ వెళ్ళటం జరిగింది. ఓకే, మనం అటువైపుకి వెళ్ళి ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఫస్ట్ ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మెయిన్కి వస్తుంది. ఇక్కడ ఫీజ్ క్యారియర్లు ఉంటాయి. ఇక్కడ హ్యాండ్లతో పాటు మనకి మెయిన్ ఉంటుంది. ఇక్కడ మనం టోటల్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అక్కడ నుండి సైడ్కి మనకి వెళ్తే ఇక్కడ మనకి బస్ బార్ ఉంటుంది. ఈ బస్ బార్లో మొత్తం అన్ని మోటార్ల యొక్క ఇప్పుడు స్టార్టర్లు ఉన్నాయి కదా, వాటి యొక్క వైర్లు ఇందులో ఉంటాయి. ఇక్కడ మనం టెర్మినేషన్ చేయబడి ఉంటాయి. ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ ఇది డ్రెస్సింగ్ మనకి ఇంకా క్లియర్గా చేయలేదు, ట్యాగ్లు ప్రజెంట్ లేవు, ఇంకా చాలా వర్క్ ఉంది. అవన్నీ చేయాల్సి ఉంది. ఇంకా నీట్గా మనం తర్వాత చేద్దాం. ఓకే, అక్కడ నుంచి మనకి ప్రతి ఒక్క స్టార్టర్కి ఇక్కడ మెయిన్ ఉంటుంది, ఆ పక్కన స్టార్టర్ ఉంటుంది. ఆ మోటార్కి సంబంధించి మొత్తం ఇక్కడ మనకి 10 మోటార్లు అనేవి ఉండటం జరిగింది. ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేస్తున్న స్టార్టర్ వచ్చేసి ఇది డ్యూయల్ స్టార్టర్. ఇది మనకి ఫస్ట్ ఎలివేటర్ యొక్క స్టార్టర్. ఇది ఇక్కడ మనకి డైరెక్ట్గా ఈ పక్క మెయిన్ నుంచి మనకి స్టార్టర్కి కంట్రోల్ ఉంటుంది. ఇక్కడ మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు.
ఓకే, ఫీజ్ క్యారియర్లు కూడా ఉంటాయి. ఏమైనా మనకు ఆ మోటార్లో ప్రాబ్లం ఉంటే ఇందులో బర్న్ అయిపోతాయి. అందుకంటే ముందు మనకి డ్యూయల్ స్టార్టర్ ఉంది కదా, ఇందులో మనకి ట్రిప్ అయిపోతుంది. ఓకే, మన సేఫ్టీ పరంగా మనం 2 ఫిట్ చేసుకోవడం బెటర్. ఓవరాల్గా మనకు మెయిన్ స్విచ్ ఉన్నా సరే ఇలా మొత్తం 10 మోటార్లకు సంబంధించిన ప్యానల్ బోర్డ్స్ అలాగే దాని యొక్క మెయిన్స్ అనేవి ఒకే దగ్గర ఫిట్ చేసుకోవడం జరిగింది. అలాగే ముఖ్యంగా మనం కెపాసిటర్ బ్యాంక్ అనేది మనం కంపల్సరీగా ఏర్పాటు చేసుకోవాలి, లేకపోతే బిల్ అనేది వాసిపోతుంది. కనుక మనం ఇక్కడ 3 10 kVAr కెపాసిటర్లను మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ ఈ నేమ్ ప్లేట్ మీద మనకి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది మనకి 13 to 12 amps అనేది మనకి తీసుకుంటుంది కెపాసిటర్. అంటే బ్యాంక్ పెట్టుకోవడం వల్ల కూడా మన బిల్ వస్తుంది, కానీ ఇవి పెట్టకపోవడం వల్ల ఇంకా బిల్ అనేది మనకి ఎక్కువ వస్తుంది. అందువల్ల కెపాసిటర్ బ్యాంక్ అనేది మనం పెట్టుకోవాలి. ముఖ్యంగా పవర్ ఫ్యాక్టర్ని మనం ఇంప్రూవ్ చేయాలని అంటే కంపల్సరీగా మనం కెపాసిటర్ బ్యాంక్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 3 కూడా 10 kVAr కెపాసిటర్లు. అలాగే మనం 20 HP మోటార్ అని చెప్పుకున్నాం కదా, దానికి ఈ ఆయిల్ మనకి స్టార్ డెల్టా స్టార్టర్ని యూజ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకి ఆన్ చేసేటప్పుడు హెవీ స్పార్కింగ్ అనేది వస్తుంది, అలాగే స్టార్టర్ హీట్ అవుతుంది. మనకు కూల్ ఉండడం కోసం ఈ ఆయిల్ మనకి స్టార్ డెల్టా స్టార్టర్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ నేమ్ ప్లేట్ చూసుకుంటే మనకి చూడండి 20 HP ఉంది. అలాగే ఇది మనకి 380 వోల్టేజ్ నుంచి 415 వోల్టేజ్ మనకి ఇది వర్క్ చేస్తుంది. 50 Hz మనకి సైకిల్స్ అనేవి మనకి తెలిసిందే. యాంప్స్ అనేది మనకి 30 amps ఇది మనకి దీని కెపాసిటీ ఇది. ఓకే, దానికి సంబంధించిన సైడ్ MCB ఒకటి ఉంది, ఇప్పుడు స్టార్టర్ సంబంధించిందే. ఒకసారి మనం ఓపెన్ చేసి చూసుకుంటే మనకి ఇన్కమింగ్ చూడండి, ఇటువైపు బ్లూ కలర్లో ఉన్నాయి కదా, అవి మనకి RYB, అవి సైడ్ పెడదాం. ఈ RYB ఉన్నాయి కదా, ఈ మన కలర్లు అనేవి మనం వాళ్ళు చెప్తే వాళ్ళు కలర్ కోడింగ్లో తేలేదు, మనం అవే కలర్ని మనం వేసేయడం జరిగింది. ఈ సైడ్ మనం చూసుకుంటే మోటార్ నుంచి వచ్చిన 6 వైర్లు కూడా ఉన్నాయి కదా, మనకి A1 A2కి ఒక కలర్, అలాగే B1 B2కి ఒక కలర్, C1 C2కి ఒక కలర్ ఇక్కడ వేయడం జరిగింది. ఆ ఒకే కలర్ అంటే అవి ఒకే కాయిల్ నుంచి వచ్చిన వైర్లు అవి. మనం నీట్గా మనం మల్టీమీటర్ కానీ లేకపోతే టెస్ట్ ల్యాంప్ కానీ యూజ్ చేసి మనం వీటిని మనం ఇక్కడ టెర్మినేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే మనం మోటార్ని సరిగ్గా వర్క్ చేయదు. అది మనం గుర్తుపెట్టుకొని మనం నీట్గా టెర్మినేషన్ అనేది చేయాలి. ఈ సైడ్ చూసుకుంటే ఇది స్టార్ డెల్టా స్టార్టర్, మనకి ఇది 15 HP మోటార్కి ఇది ఇక్కడ ఫిట్ చేయడం జరిగింది. ఈ బ్లూ కలర్లో వచ్చిన 3 వైర్లు ఉన్నాయి కదా, ఇవనేవి మనకి మోటార్ నుంచి వచ్చేవి. తర్వాత ఇటువైపు ఉన్నాయి కదా, ఈ 3 ఉన్నాయి. ఈ బ్యాక్ సైడ్ ఉన్న రెడ్ కలర్లో ఉన్నవి మనకి ఇన్కమింగ్, ఇది RYB ఇవి. మనం ఒకసారి ఈ బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే మనకి ఇక్కడ ఏ విధంగా మనం వీటికి టెర్మినేషన్ చేయాలి, కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలి అనే దాని గురించి ఇక్కడ మనకు తెలుస్తుంది. నీట్గా దాన్ని మనం తెలుసుకొని మనం మోటార్ని మనం ఫిట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ స్టార్టర్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనకి 15 HP అలాగే 20 HP రెండింటికి కూడా మనం కంపల్సరీగా యామ్ మీటర్ అనేది మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా పెండింగ్ ఉంది, ఇక్కడ చేయాల్సి ఉంది. అలాగే మిగతా మోటార్లు ఉన్నాయి కదా, వాటికైతే మనం రిలే మాత్రం కరెక్ట్గా మనం క్లాంప్ మీటర్తో మోటార్ స్టార్టింగ్ లెంత్ తీసుకుంటుంది, రన్నింగ్ లెంత్ తీసుకుంటుంది చూసుకొని మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. అది మనం ఆ రేంజ్ అనేది మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, లేకపోతే మనం ఏమవుతుందని అంటే మోటార్ అనేది మనకి ట్రిప్ అయిపోతుంది, మనకి సరిగ్గా మనం రిలే సెట్ చేయకపోతే. ఇంకా ఈ ప్లేస్లో మనకి మోటార్ అనేది ఫిట్ చేయవలసి ఉంది, అక్కడ బేస్ అనేది కొంచెం కరెక్ట్గా లేదు, అందువల్ల ఇంకా అక్కడ పెండింగ్ ఉంది. ఇలా మొత్తం మనం ఈ రైస్ మిల్ మొత్తం మోటార్లు అనేది ఫిట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, మరొక మంచి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు.